ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేశ్వరం రియల్ అండ్ రియల్. ఇవాళ ఏం లేదు, కంపారిజన్లో కొత్త మోడల్ వచ్చింది వివోలో V70. దానికి మనకు ట్యాకిల్ ఎట్లా చేయాలని చెప్తున్నాను. మనకు ప్రోమిలో Reno 15 ప్రోమిలో వచ్చేసి 200 MP మెయిన్ కెమెరా ఉంది, అండ్ 50 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంది, అండ్ 50 MP కొరిస్కోప్ లెన్స్ ఉన్నది విత్ 3.5x టెలిఫోటో లెన్స్ ఉంది. అది అట్లా చూసుకుంటే మనకి అదే V70 ఎలైట్లో చూసుకుంటే మనకి 50 MP మెయిన్ కెమెరా వస్తుంది. మన కంపేర్లో V70కి ప్రోమిని కంపేర్ చేస్తే మెయిన్ కెమెరా అనేది మన ప్రోమిలో చాలా బాగుంటుంది. 200 MP మెయిన్ కెమెరా వస్తుంది, అండ్ మీకు అల్ట్రా వైడ్ ఎంపీలో అది 8 MP వస్తుంది. దీంట్లో మనకు 50 MP మెయిన్ కెమెరా వస్తుంది. సో ఇది కెమెరా పర్పస్ చూసుకుంటే నెక్స్ట్ మన ప్రాసెసర్లు వచ్చేసి ఇది 8450 ప్రాసెసర్ విచ్ కమ్స్ విత్ AnTuTu స్కోర్ ఆఫ్ 20 lakhs ప్లస్. మనకి ఇది వచ్చేసి 8 Gen 3 ప్రాసెసర్ వస్తుంది, 17 lakhs AnTuTu స్కోర్. వచ్చేసి మనకి 4K రికార్డింగ్ చూసుకుంటే మనకు 4Kలో 60 FPS విత్ స్టెబిలైజేషన్ ప్లస్ HDR కంటెంట్తో వస్తుంది మనకి Reno 15 Pro mini. అదేవిధంగా మనకు V70 ఎలైట్ చూసుకుంటే మనకు 4K 60 సపోర్ట్ చేస్తుంది, కాకపోతే మనకు HDR కంటెంట్ అనేది ఓన్లీ స్టెబిలైజేషన్ మాత్రమే వస్తుంది దాంట్లో. అండ్ ఫోకల్ లెంత్ అనేది ఉండదు మనకి. ఇంకా ఏ ఫీచర్స్ సంబంధించి మనకు Reno 15 Pro mini ఏ వైడ్ స్పేస్, ఏ పాపర్, మనకి ఏ పోర్ట్రేట్ గ్లో సంబంధించిన ఇట్లాంటి ఫీచర్స్ వస్తాయి. అదే మనకి వివో V70 ఎలైట్లో చూసుకుంటే మనకు సేమ్ యాస్టీస్ మనకు పాత వర్షన్లో ఏదైతే V60లో ఇచ్చిన 4 ఫీచర్స్ అదే ఇచ్చాడు మనకి. కమ్స్ టు సెల్ఫీ కెమెరా, దీంట్లో మనకు Reno 15 Pro mini మనకి 50 MP మెయిన్ కెమెరా సెల్ఫీ కెమెరా విత్ 100 FOV వస్తుంది, 100° FOV. అదే V70 ఎలైట్లో చూసుకుంటే మనకి 50 MP మెయిన్ కెమెరా వస్తుంది, కాకపోతే దాంట్లో మనకి 92° FOV వస్తుంది.